హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే గోధుమ పిండితో కరకరలాడే కారం చిప్స్ ఎట్లా చేశారు ఏంటి అనేది అయితే ఈరోజు మీతో వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. చాలా సింపుల్ అనమాట. అసలు గోధుమ పిండితో ఇట్లా చిప్స్ కూడా చేయొచ్చు అనేది నాకు ఫస్ట్ టైం అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా చేశాను ఏంటి, అసలు బాగా వచ్చాయి లేదా, చాలా పర్ఫెక్ట్గా అసలు ఏమేమి యూస్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే గోధుమ పిండి అయితే ఒక 2 కప్పుల దాకా అయితే తీసుకుంటున్నాను అదే కొలతతో. ఇంకా అందులో అయితే 1 స్పూన్ దాకా అయితే కారం అనేది వేసుకుంటున్నాను. మీ పిల్లలు తినే దాన్ని బట్టి అయితే మీరైతే వేసుకోండి. ఇంకా మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నేను కొద్దిగా అయితే వేసుకున్నాను కారము. అందులో ఒక చిటికెడంతా నార్మల్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. అట్లాంటిది నేను అట్లాంటి సోడా ఉప్పు అట్లాంటివి ఏం వాడట్లేదు, నార్మల్ సాల్టే. మనము చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో సో అట్లాగనమాట. కాకపోతే కొద్దిగా ఇందులో కారంగా మనకు తగలాలి కాబట్టి కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. అట్లాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎప్పట్లాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మనం చపాతీ ఎట్లాగా స్మాష్ చేసుకుంటామో సో అట్లాగనమాట కొద్దిగా అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, వామ్ అనేది కొద్దిగా అయితే వేసుకుంటున్నానండి. అరుగుదలగా ఉంటుంది, ప్లస్ ఇంకా తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కదా. చిప్స్ అనేవి అట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే చపాతీ పిండిలాగా అనమాట చాలా మెత్తగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా నా చేతులకైతే కొద్దిగా అంటుకుందని చెప్పేసి అయితే కొద్దిగా దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఇంకా కొద్దిగా అయితే మంచిగా అయితే కలుపుకొని 1 గంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా మీ ఇష్టమే, అరగంట అయినా ఉంచుకోవచ్చు, గంట అయినా ఉంచుకోవచ్చు. నేనైతే ఇంకా వంట చేసే టైంలో కదా చేస్తున్నాను అని చెప్పేసి ఒక 1 అవర్ దాకా అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, మనం చపాతీ ఎట్లా కలుపుకుంటామో చిన్న ఉండలుగా అట్లాగా కలుపుకోవాలి. మరీ అంత చిన్నవి కాదు, అంత పెద్దవి కాదనమాట. కొద్దిగా మీడియంగా అయితే కలుపుకొని అంతగా పలచగా చేసుకోకూడదు. చపాతీలాగా కొద్దిగా మందంగా ఉంటేనే మనకి లేయర్స్ కట్ చేసేటప్పుడు కొద్దిగా థిక్గా ఉంటాయి. సో అవి నూనెలో వేగినప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లాగనమాట స్క్వేర్ టైప్లో కొద్దిగా అట్లాగైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా చాకుతో ఒకసారి ప్రెస్ చేస్తే ఇంకా మొత్తం అయితే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, మరీ అంత పలచగా కాదు, కొద్దిగా మందంగా ఇట్లా చూడడానికి ఇట్లా ఉంటే చిప్స్ అనేది మనకు బాగా వస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇట్లాగైతే అయినాయి అనమాట. ఇంకా అవి కట్ చేస్తున్నప్పుడైతే బాండీ పెట్టేసి అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఆయిల్ హీట్ ఎక్కుతున్నప్పుడు కొద్దిగా అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అవి ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఇంకా అవి కొద్దిగా అతుక్కునే ఉంటాయి కాబట్టి కొద్దిగా అనమాట లేయర్స్ లాగా కొద్దిగా విడదీసేసి అట్లా వేసేసుకున్నాను. లేదు మనం ఒకేసారి అట్లా వేసేసుకున్నా కూడా ఇంకా నూనెలో తొందరగా వేగి పైకి తేలిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి అయితే నేను అట్లా వేసేసుకున్నానండి. అట్లాగా ఒక 2 టైమ్స్ అనమాట అన్నీ వేయించుకొని అయితే తీసేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది, అసలు ఏమీ లేదు, సింపుల్గానే చాలా ఇష్టంగా అయితే పిల్లలు అయితే తింటారండి. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ టైంలోని లేదంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లా కూడా పెట్టేసి ఇవ్వచ్చు అనమాట. అసలు వాళ్ళకి తింటే కానీ తెలియదు అనమాట కారం చిప్స్ ఎట్లాగా ఉంటాయి, అది గోధుమ పిండితో నేట్టు. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఫైనల్గా ఇన్ని చిప్స్ అయితే అయ్యాయండి. చూడండి, అసలు ఇట్లా చేత్తో పట్టుకుంటే చాలు అంత బాగా అనమాట విరిగిపోతున్నాయి. ఇంకా తినేటప్పుడైతే ఇంకా వాము ఫ్లేవరు అసలు కరెక్ట్గా అనమాట. అసలు గోధుమ పిండితో చేసామన్న డౌటే అసలు ఎవరికి ఉండదు. శనగపిండితో చేసినంత దినిగైతే వచ్చిందనమాట చిప్స్ అనేవి. ఫస్ట్ టైం చేసిన కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది నాకైతే కుదిరిందండి. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం ఎవరైనా చేయాలనుకుంటే ఇట్లాగా పక్క కొలతలతో మంచిగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయండి. ఇవి కారంగా ఉండే కరకరలాడే చిప్స్ అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి.